ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కాస్త అర్థమయ్యేలా చెప్తారా? ఇన్నాళ్ళు మన ముందు పల్లవిలా నటిస్తూ తనే పల్లవిని నమ్మించే ప్రయత్నం చేసింది పల్లవి కాదమ్మా. నా కూతురు నా దగ్గరికి తెచ్చుకోవడం కోసం అచ్చం పల్లవి రూపురేఖలతో ఉన్న ఈ అమ్మాయిని అడ్డు పెట్టుకున్నాను. ఆ అవకాశాన్ని అలుసుగా తీసుకుని నాకే నమ్మక ద్రోహం చేసింది. నన్ను గుడ్డివాణ్ణి చేసి తన ఇష్టం వచ్చినట్టు ఆడించింది. నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంటండి? నాకే పాపం తెలీదు. నోర్మోయ్ నోర్మోయ్. రాధిక కోసం రాత్రి పగలు వెతుకుతుంటే నువ్వే రాధికు అన్న నిజాన్ని మా దగ్గర దాచి దొంగ పేరుతో చలామణి అవటం మోసం కాదా? మా అమ్మ నాన్న ఎప్పుడు రాధిక తిరిగి వస్తుందా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటే పక్కనే ఉన్న పట్టనట్టు తిరిగావు. అది మోసం కాదా? ఈ ట్విస్ట్ ఏంటి సకల? ఈ అమ్మాయిని పట్టుకుని రాధిక అంటాడేంటి? నాకు అదే అర్థం కావడం లేదు అత్తయ్య. ఏంట్రా నువ్వనేది? ఈ అమ్మాయి రాధికేంటి? అవునానా, ఈ అమ్మాయి పరిచయం అయిన దగ్గర నుంచి తన మాట, తన నడక, తన నడవడిక అచ్చుగుద్దినట్టు రాధికలానే ఉన్నాయి. తనే రాధిక ఓనన్న అనుమానం వచ్చినా ఆధారాలు లేవన్న ఒకే ఒక్క కారణంతో తనే రాధిక అని కన్ఫర్మ్ చేసుకోలేకపోయాను. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి రాధిక నిరూపించే బలమైన సాక్ష్యాలు దొరికాయి. నిన్నటిదాకా ఈ అమ్మాయి పల్లవి అని నమ్మించడానికి నువ్వే విశ్వ ప్రయత్నాలు చేశావు. తను పల్లవి అని నేను నమ్మకపోయేసరికి రాధికాని నమ్మించాలని చూస్తున్నావా? లేదమ్మా, నిన్ను నమ్మించే ప్రయత్నాలు చేయట్లేదు. తాను నిజంగానే రాధిక. అదెలా సాధ్యమవుతుందిరా? రాధికకి పల్లవి రూపురేఖలు ఎలా వస్తాయి? వస్తాయి నాన్న. సర్జరీ చేయించుకుంటే ఎలాంటి వాళ్ళ రూపురేఖలైనా వస్తాయి. సర్జరీనా? అవును నాన్న. ఒక్కసారి రిపోర్ట్ చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.